రోజు స్టార్ట్ అయింది. ఆ షాప్ లో ఓన్లీ కూర్చోవడం వల్ల బాగా రేట్ రావడం జరిగింది. నన్ను కంపెనీలో చేసినటువంటి చిత్రకథ గారు చాలాసార్లు ఈ కంపెనీ చెప్పడం జరిగింది. అయినా కూడా నెగ్లిజెన్సీగా వాటి చాలా చూసాను, చాలా చేయడం నేను వాడుతూ ఉన్నాను. ఆయన గట్టిగా పట్టుబట్టి సార్ మీరు వాడండి, తగ్గిన తర్వాతే కంపెనీ బలవంతంగా ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ 1 year లో అంటే వెయిట్ లాస్ అంటే ఎలా అయ్యాలంటే కంటిన్యూగా ఒకసారిగా లాస్ కాకుండా ప్రజెంట్ 94 కేజీలకు వెయిట్ వస్తున్నాను సార్. అదే కాకుండా నాకు షుగర్ కూడా ఉండింది, 300 అబోవ్ షుగర్. షుగర్ అటాక్ అయినప్పుడు అప్పటికే నేను మన వెస్టర్న్ ప్రోడక్ట్స్ కొన్ని వాడడం జరిగింది. ఆ టైంలో సార్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వైపు వెళ్ళొద్దు, ఓన్లీ మన సప్లిమెంట్ వాడండి, మీరంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి సార్ నా దగ్గర కొన్ని మన సప్లిమెంట్ వాడటం జరిగింది. ఆ సప్లిమెంట్ తో పాటు ఈ రోజు వరకు ఇంతవరకు నేను ఒక్క ఇంగ్లీష్ క్యాప్సూల్ కూడా వాడడం జరగలేదు. దానివల్ల నాకు ఈరోజు ఇప్పుడు టెస్ట్ చేసిన వితౌట్ షుగర్ ఉన్నాను. నాకే కాకుండా ఈరోజు మా ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం మన ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది. మన ప్రోడక్ట్స్ అంటే ఒకటి కాదండి, 450 పైన మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ఉంది, అంటే ఇంటికి కావాల్సినవి. హెల్త్ కేర్ ఉంది, ఆరోగ్యానికి కావాల్సినవి. హాస్పిటల్స్ ఉన్నాయి, అందానికి సంబంధించి. అలాగే మన రైతుల కోసం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో అగ్రికల్చర్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, బండ్లు కావాలన్నా ఇంజనీర్, ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. ఎవరికి ఏది అవసరమో దాన్ని వాడితే మీకు రిజల్ట్స్ వస్తే తర్వాత మన కంపెనీ నుంచి చెప్పి మీరు మన కంపెనీలోకి వెల్కమ్ చేయండి. మన కంపెనీలో ఏ ప్రోడక్ట్ అయినా నేను ఫీల్డ్కి వెళ్ళాను, చెప్తాను, జాయిన్ చేస్తాను, కానీ అంత మాత్రం రిజల్ట్స్ అయితే రాదని ఖచ్చితంగా. ఎందుకంటే మన కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ పక్కాగా పాటించగలిగితే మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది సార్. ఎందుకంటే ఫస్ట్ మన కంపెనీలో ఐడి తీసుకుంటున్నాం 20 రోజుల లోపల ఎన్ని ప్రోడక్ట్ మనకు అవసరమైన ప్రోడక్ట్, అది ఏదైనా సరే, రైతులకైతే అగ్రికల్చర్ అవసరం ఉంది, మనకైతే ఈరోజు ప్రతి ఒక్కరికి నిత్యం అవసరమైన పేస్ట్, బ్రష్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలాగా నిత్యం మనం వాడుతున్న వస్తువులు ఉంటాయి. ఇందులో అవి వాడాలి, ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే దాని గురించి ఉదాహరణ చెప్తాను సార్. మీరు ఏ సబ్బు వాడతారు సార్?